సీఎం సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చిరట. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీస్ 30 రోజుల్లో తొలగించాలంటూ నెక్టార్స్ డాక్టర్స్ కాలనీలు కావూరి హిల్స్ వాసులకు జారీ. సో రేవంత్ రెడ్డి అన్నకు కూడా అన్నయ్యనైన తమ్ముడా తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చినట్టు ఆయన సోదరుడు. ఇగో ఇదే ఆయన ఇల్లు. ఇది ఎక్కడిది ఏం చెరువు? దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంటుందట. చెరువుల కబ్జాలపైన సీరియస్గా ఉన్న సర్కార్ బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలను తమంతట తాముగా తొలగించాలని పేర్కొంటూ 30 రోజుల గడువిచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో షేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు పలు ఇండ్లకు నోటీసులు అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువిస్తూ ఎఫ్టీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు స్వచ్ఛందంగా కూల్చివేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఒక మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారు. ఇలా బుధవారం ఒక్కరోజే ఈ 4 కాలనీల్లోని వందల ఇండ్లు, వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద తాకీదులిచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కుచించుకుపోయిన దుర్గం చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి జిహెచ్ఎంసీ పాతిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదు. దుర్గం చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొని వచ్చాయి. 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలుగా ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొలతల తర్వాత దుర్గం చెరువు 84 ఎకరాల్లోనే ఉందని తేల్చారు. నగరం పశ్చిమ భాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగా, సీక్రెట్ లేక్గా దుర్గం చెరువుకు గుర్తింపు ఉన్నది. అయితే హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు ఇలా ప్రముఖులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కబ్జాల జోలికి వెళ్ళలేదని తెలుస్తోంది. కూల్చవతల పడేయండి, ప్రతి ఒక్కటి ఎవరున్నా కూల్చేయండి. ముఖ్యమంత్రి సోదరుడి నివాసానికే నోటీస్ ఇచ్చినారు కాబట్టి సంతోషం. అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఫస్ట్ మీరు మేము చూపించిన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక్క టవర్ కూల్చండి, ఇంకా నమ్మకం పెరుగుతుంది.